26/11/2008 బొంబాయి తాజ్ హోటల్ పైన ఉగ్రవాదులు దాడి చేసి చాలామందిని చంపేశారు. అప్పటి నుంచి మన మెరైన్ పోలీసులు ఏం చేశారంటే సముద్ర తీరం గుండా ఈ ఉగ్రవాదులు బొంబాయి చేరుకున్నారు. అప్పటి నుండి మన మెరైన్ డిపార్ట్మెంట్ వారు ప్రతి 3 రోజులకు ఒకసారి 3 మాసాలకు ఒకసారి గస్తీ నిర్వర్తించి ఏమైనా ఉగ్రవాదులు సముద్రం మార్గం గుండా వెళ్తే వాళ్ళని ఎలా క్యాచ్ చేసి పట్టుకొని అరెస్ట్ చేద్దారని చేస్తామని డ్రిల్ మొదలు పెడుతున్నారు. ఇప్పుడు మన మెరైన్ ఎస్ఐ గారితో మన నేటి ప్రపంచం ఫేస్ టు ఫేస్. సార్ నమస్తే సార్. సార్ ఇప్పుడు మీరు డ్రిల్ ఎందుకు చేస్తున్నారు? 26/11/2008 జరిగిన బొంబాయి ఘటనను ఉద్దేశించుకొని అటువంటి సంఘటనలు ఇక మీద జరగకుండా ఉండాలని కోస్ట్ గార్డు, నేవీ, మెరైన్ పోలీసులు, లోకల్ పోలీసులు కలిసి మా పై అధికారుల ఉత్తర్వుల మేరకు ఈ సముద్ర తీరం అంతా కూడాను ప్రతి 6 మాసాలకు ఒకసారి 3 మాసాలకు ఒకసారి సీ విజిల్ అని, కోస్టల్ ఎక్సైజ్ అని ఒక డ్రిల్ కండక్ట్ చేసి ఒకళ్ళు వస్తే ఎలా పట్టుకోవాలి వాళ్ళని, ఎలా పట్టుకోవాలి ఏదైనాది దానికోసం అనేసి మేము కండక్ట్ చేస్తుంటామండి. అలాగే సముద్ర మార్గాన వచ్చిన ఏవైనా అక్రమ రవాణాలు కానీ అటు వచ్చినా ఇటు నుంచి వెళ్ళినా మనుషులు కూడా మన ప్రాంత మనుషులు కాకపోతే వేరే దేశస్తులు ఎవరైనా వస్తే అటువంటి వారిని మనం పట్టుకోవడం ఎలాగా, వారిని పట్టుకున్న తర్వాత ఎలాగా వారిని నిరోధించాలి అనే దీనికోసం మా పై అధికారుల ఉత్తర్వుల మేరకు ఈరోజు మేము కాంటాక్ట్ చేయడం జరిగిందండి. దీని ఉద్దేశం అదండి. సార్ ఇప్పుడు మీరైతే సముద్ర తీరం ఒడ్డు పైన ఉన్నారు. వాళ్ళు సముద్ర లోపల నుండి పోతుంటారు కదా, బోటు పైన ఏమైనా డ్రిల్ చేస్తున్నారా మీరు? దానికి నేవీ ఉంటుందండి. నేవీ సిబ్బంది ట్రైన్డ్, తర్వాత గజేతగాళ్ళు, కోస్ట్ గార్డు వీళ్ళంతా కూడా దానికి బాగా ప్రావీణ్యం పొంది వాళ్ళు కూడా బోట్లతోటి వాళ్ళని చేస్తారండి. చేసి పట్టుకోవడం జరుగుతుందండి. మనదేంటంటే ఒడ్డుకి వచ్చే వాళ్ళ కోసం మనదండి అది. సార్ ఇంకో విషయం ఏంటంటే ఎన్ని కిలోమీటర్ల పరిధిలో మెరైన్ పోలీస్ స్టేషన్ ఉంటుంది? 12 నాటికల్ మీటర్స్ వరకు మనకు ఉంటుందండి అధికారం. తర్వాత కోస్ట్ గార్డ్ అండి. సముద్రం మధ్యలో అయితే నేవీ వాళ్ళు గస్తీ పడతారు. అంటే మనకి 12 కిలోమీటర్ల పరిధిలో మనం 12 నాటికల్ మీటర్స్ అన్నమాట. దాంట్లోనే మనకి అధికారం ఉంది. తర్వాత నుంచి లా అండ్ ఆర్డర్ బయట అయితే అది. సార్ ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు వేటకు పోయే వారికి అప్పుడు మీరు ఒక ఐడెంటిటీ కార్డులు కూడా ఇచ్చారు. పలానా ప్లేస్లో మీరు వేట చేయాలి లేకపోతే ఇదని, ఎందుకంటే ఉగ్రవాదులు ఎవరో తెలియదు, వేటకు పోయి పడతారు. అలాంటి కార్డ్స్ ఏమైనా జారీ చేశారా? కార్డు కూడా జారీ చేసామండి. జారీ చేసాం. వాళ్ళు వేటకి ఎంతమంది వెళ్తున్నారు, మళ్ళీ ఎంతమంది వస్తారు అనేది కూడా కౌంట్ చేస్తుంటాం. దానికి ల్యాండింగ్ పాయింట్స్ అని ఉంటుంది. ఆ ల్యాండింగ్ పాయింట్ దగ్గర మా స్టాఫ్ని కూడా వేస్తున్నాం. మా స్టాఫ్ నుంచి ఒక బుక్లో రాసుకుంటారు. వెళ్ళే వాళ్ళు వచ్చేవాళ్ళు టాలీ అవుతుందో లేదా, ప్రతిరోజు ఎంతమంది వెళ్తున్నారు ఆ కార్డును వెరిఫై చేసి పంపిస్తుంటారు. ఇదండి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే మన మెరైన్ పోలీసు వారు వీళ్ళ పరిధిలో 12 కిలోమీటర్ పరిధిలో వీళ్ళు గస్తీ పడుతుంటారు. ఎందుకంటే ఒడ్డు నుండి ఎవరైనా ఉగ్రవాదులు చొరబడి రోడ్డు పాయింట్ వెళ్తే మన లోకల్ పోలీసులు, మెరైన్ పోలీసులు వీళ్ళు గస్తీ పడతారు. ఒకవేళ 12 కిలోమీటర్ అదుపరి ఎవరైనా ఉంటే అక్కడి నుంచి కోస్టల్ నేవీ వారు చూస్తారు. ఇట్లు మీ ధనంజయ్, నేటి ప్రపంచం.